అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆ జిల్లాలో సబ్ రిజిస్టర్ రైటర్ల మధ్య తలెత్తిన వివాదం కోట్లాది రూపాయల సర్కారు ఆదాయానికి గండిపడేలా చేసింది. రిజిస్టర్ తీరుకు నిరసనగా రైటర్లు నిరసనకు దిగ్గా 4 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఈ రిజిస్ట్రేషన్ రగడ ఏ జిల్లాలో జరిగింది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. 4 రోజులుగా తమ సేవలను నిలిపివేశారు. అర్బన్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు తీరుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దస్తావేజు రైటర్లు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో అధికారికంగా డాక్యుమెంట్ రైటర్ల పాత్ర శూన్యం. కానీ వారు లేనిదే ఏ డాక్యుమెంట్ జరగదనేది కూడా అంతే వాస్తవం. జిల్లాలో నిజామాబాద్ అర్బన్ తో పాటు మరో 9 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా అన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులు చేయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎక్కడా లేనిది నిజామాబాద్ జిల్లాలో మాత్రం రైటర్ల లావాదేవీలు నిలిపివేశారు. 4 రోజులుగా తమ కార్యాలయాలు మూసేసి నిరసనలు కొనసాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కోసం వెళితే కొర్రీలు పెడుతున్నారని రైటర్లు ఆరోపిస్తుంటే, సబ్ రిజిస్ట్రార్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయాలని తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతి డాక్యుమెంట్ కు సార్ కొరివి పెడుతుండు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సార్. న్యాయమైన దస్తావేజులు తీసుకపోతే చేయట్లేదు. అది ఒక్కొక్కటి డాక్యుమెంట్ స్టడీ చేస్తున్నారని పేరుతోని 3 గంటలు 4 గంటలు ఆ డాక్యుమెంట్ అట్లా పెట్టేస్తుండు. మాకు ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. 30 గజాలు 50 గజాలకు ప్రతిదానికి పర్మిషన్ అడుగుతుండు. అవన్నీ మేము ఇక్కడికి వెళ్ళి చేస్తాం. పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది. మరోవైపు 4 రోజులుగా రైటర్లు పెన్ డౌన్ చేస్తూ ఆందోళన చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 డాక్యుమెంట్లు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 5 లోపు జరుగుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. రైటర్ల ఆందోళనల ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. రైటర్లు సబ్ రిజిస్ట్రార్ల మధ్య రగడకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అధికారులు సైతం జోక్యం చేసుకోకపోవడం లేదు. ఇక్కడ నిజామాబాద్ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మా సబ్ రిజిస్ట్రార్ గారు కొంచెం కళ్ళు తెరవాలి. మేము సబ్ రిజిస్ట్రార్కి ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు. వచ్చే సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని తప్పు వార్తలు, మేము ఎటువంటి డాక్యుమెంట్లు పెట్టట్లేదు అతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది అంటే, అయ్యా మీ వల్ల మేము బతకగలుగుతున్నాము, అట్లాగే మీరు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కొన్ని చూసి చూడండి, అన్ని పర్ఫెక్ట్ అది లేదు ఇది లేదని మనం నిజామాబాద్ ప్రజలకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇదిలా ఉంటే రైటర్లతో వివాదంపై స్పందించిన సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, దళారులను ఆశ్రయించవద్దని సూచిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ పేరుతో అదనంగా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వాలని ప్రకటించారు. దస్తావేజు రైటర్లకు కార్యాలయంలోకి అనుమతి లేదని చెప్తున్నారు. ప్రజలకు తెలియజేయనగా మీ యొక్క దస్తావేజ్ మీరు తయారు చేసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ చాలాన్ చెల్లించి మా దగ్గరికి దస్తావేజ్ రిజిస్ట్రేషన్కు వచ్చినట్టయితే మేము ఇద్దరు సాక్షులను తీసుకొని వచ్చినట్టయితే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పేరు చెప్పి కానీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పేరు చెప్పి కానీ డబ్బులు వసూలు చేస్తే మీరు డబ్బులు ఇవ్వకండి. దస్తావేజ్ లేఖర్లకు సబ్ రిజిస్ట్రార్కు ఎలాంటి సంబంధం ఉండదు. నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల రగడపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో చర్యలు చేపట్టకపోతే సర్కార్ ఖజానాకు మరింత గండి ఏర్పడే అవకాశం ఉంది.